మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. యానిమల్ మూవీతో పాన్ ఇండియాని షేక్ చేసిన రష్మిక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైంది. పుష్ప 2తో దాడికి రెడీ అయిన తను ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో జోడీ కడుతోంది. మురుగదాస్ డైరెక్షన్ లో సినిమాకు సైన్ చేసింది. నాగ చైతన్యతో చందు మొండేటి తెరకెక్కిస్తున్న మూవీ థండేల్. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర తాలూకు మేకింగ్ వీడియో విడుదల చేసింది ఫిల్మ్ టీమ్. ఇక రౌడీ బేబీ బర్త్డే స్పెషల్ గా లాంచ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్ గా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. రవి కిరణ్ కోలా తెరకెక్కించబోయే సినిమా తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ వచ్చేసింది. కత్తినేనే రక్తం నాదే యుద్ధం నాతోనే అంటూ వచ్చిన పోస్టర్ వైరల్ అయింది. అలానే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న మూవీ వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోందట. లోకనాయకుడు కమల్ హాసన్ తో మణిరత్నం తీస్తున్న థగ్ లైఫ్ ఈ ఇయర్ ఎండ్ కే రిలీజ్ కాబోతోంది. ఇక దుల్కర్ సల్మాన్ పాత్ర ప్లేస్ లో శింబు వచ్చినట్టే మరో నటుడు జయం రవి ప్లేస్ లో రీప్లేస్ అవుతున్నాడట. అశోక్ సెల్వన్ ని జయం రవి ప్లేస్ లో తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ క్రిస్మస్ కి విడుదలయ్యేలా ఉంది. భారతీయుడు 2 విడుదలయ్యే వరకు శంకర్ తీసే మరే మూవీ రాకూడదనే కండిషన్ వల్ల ఇలా జరుగుతోందట. భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ అని, అందుకే దసరా దీపావళి ఇలా రెండింట్లో ఏదో ఒక సీజన్ లో సినిమా విడుదలయ్యేలా ఉంది. అలా అయితే క్రిస్మస్ కే గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ మాలీవుడ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ బాలీవుడ్ లానే భారీ ఎత్తున అక్కడ తన సినిమా రిలీజ్ ప్లాన్ చేశారట. ఏకంగా 500 స్క్రీన్స్ లో పుష్ప 2 అక్కడ రిలీజ్ కాబోతోందట. సందీప్ కిషన్ చేసిన కొత్త ప్రయోగం మాయా 1 ఈ సూపర్ మ్యాన్ వర్సెస్ నార్మల్ మ్యాన్ కాన్సెప్ట్ సినిమాగా మారుతోంది. ఫిల్మ్ టీం వదిలిన టీజర్ బాగా వైరల్ అయింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఇందులో నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఆల్రెడీ తన పాత్ర తాలూకు షూటింగ్ మొదలైంది. ఇంకా 4 రోజుల పాటు తన పాత్ర తాలూకు షూటింగ్ జరగబోతోంది.